ఈ సోషల్ మీడియాలో నువ్వు వేసుకున్న బట్టలు కానీ, నువ్వు నడుచుకునే విధానం కానీ, నువ్వు చేసే పాటలు కానీ, లేదా నువ్వు చేసే వ్యాపారాన్ని కానీ నచ్చలేదని గనక మీకు ఎవరైనా చెప్తే, చెప్పిన వెంటనే భూత పురాణం ఎత్తుకొని వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేయకండి. ఇంకోటి, నువ్వు నన్ను పెంచుతున్నావా, నన్ను చూస్తున్నావా, నువ్వు నన్ను ఏమైనా కడుగుతావా, ఇవి మీ ఇష్టం. ఎందుకంటే అది మీ సొంత కాడ మీద నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళు అనే హక్కులు. కానీ 100 మందిలో 10 మంది మాత్రం వ్యతిరేకతతో ఉంటారు. 90 మంది నువ్వు చేసే కష్టాన్ని చూడడానికి ట్రై చేస్తారు. నీ భూత పురాణం వల్ల ఈ 90 మంది కూడా ఆ 10 మందిలో కలిసేలాగా ప్రవర్తించకండి. మీరు ఎందుకు ఆ వస్త్రధారణ చేశారు, ఎందుకు ఆ వ్యాపారం చేస్తున్నారు, ఎందుకు మీరు ఆ పాటలు చేశారు, ఎందుకు మీరు ఈ వీడియో చేయాల్సి వస్తుందో కాస్త ఓపికతో చెప్పండి. పోయేదేమీ లేదు. వీలైతే అర్థం చేసుకుంటానికి ట్రై చేస్తారు. అర్థం చేసుకొని వాళ్ళని బ్లాక్ చేయండి. కానీ అవి ఎందుకు చేస్తున్నారో అది కూడా మీకు కూడా తెలిసి ఉండాలి. ఈ పర్పస్ మీద నేను చేస్తున్నాను, నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నాను, లేదా నేను బట్టలు అమ్ముతున్నాను, లేదా నేను హీరోయిన్ అవ్వడం కోసం ఎక్స్పోజ్ చేస్తున్నాను, లేదా సీరియల్లో నటించడానికి డైలాగులు చెప్తున్నాను, లేదా కామెడీ యాక్టర్ని అవ్వాలని చెప్పి నేను కామెడీ చేస్తున్నాను, లేదా నాలో ఒక కళ ఉంది, నేను బయటికి ప్రూవ్ చేసుకోలేకపోయాను, నాకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఈ సోషల్ మీడియా నాకు ఒక ప్లేస్మెంట్ ఇచ్చింది, దానిలో నేను నిరూపించుకోవాలనుకుంటున్నానని చెప్పు. లేదా నీకు వాగ్దాట్ ఉంది, నువ్వు మాట్లాడగలనని చెప్పు. లేదా నీకు పోరాడే శక్తి ఉంది, నేను ప్రజల కోసం పని చేస్తానని చెప్పు. నీకు నిస్వార్థమైన మనసు ఉంది, మంచి స్నేహం చేస్తానని చెప్పు. లేదా నీకు దానగుణం చేసే ఇది ఉంది, నేను మంచిగా మీకు సహాయం చేస్తాను, ఎవరికైనా సాయం కావాలంటే చెప్పండి. మీరేం చేస్తున్నారో మీకే క్లారిటీ లేకపోతే తిట్టే వాళ్ళకి క్లారిటీ అవసరం లేదు. వాళ్ళు తిడుతూనే ఉంటారు. మీరు క్లారిటీ ఇస్తే నేను తిట్టాలో లేదో వాళ్ళకి అర్థం అవుతుంది. ఒకరోజు తప్పు జరగచ్చు, మన నోటి నుంచి ఒకసారి వాళ్ళు జారొచ్చు మాట, ఆవేశపడి ఒక మాట అనొచ్చు. కానీ దిద్దుకునే అవకాశం ప్రతి మనిషికి ఉంటుంది. జనాలు వద్దు కాదు, నీకు ఒక అన్యాయం జరిగితే ఇదే జనాలు మాట్లాడాలి, నిన్ను పొగడాలన్నా ఇదే జనాలు రావాలి. అర్థమైందా? నీ దగ్గర ఏదైనా కొనాలన్నా ఇదే జనాలు రావాలి. ఈ జనాల నుంచే నువ్వు విరక్తిగా తెచ్చేసుకుంటే, నువ్వు 90 మందిని ఈ 10 మందిలో కలిపితే